Praise the Lord. We wish you a very happy new year. Today the Bible verse is Revelation 22 verse 13. I am the Alpha and the Omega, the first and the last, the beginning and the end. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని తన యొక్క కాపుదల క్రింద ఉంచి ఒక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేసినారు. కాబట్టి మరి మనము మన కుటుంబాలు ఒక మనసుతో ఒక ఆత్మతో దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియులారా, మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఆయా రీతిలుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి, ఇలాగుండాలి, దేవుని వాక్యం చదవాలి. అవును, మంచిదే. అయితే మన జీవితాల్లో క్షేమాభివృద్ధి కావాలంటే, శాంతి సమాధానం కావాలంటే, దేవుని యొక్క మెయిన్ ఆశీర్వాదములు మనము మన కుటుంబాల్లో మనం చూడాలంటే ప్రియులారా ప్రతి విషయంలో కూడా దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. ప్రభువా, నా జీవితం ద్వారా మీ ఘనమైన నా మహింపరిచే రీతిగా ఈ సంవత్సరం అంతా నేను జీవించడానికి సహాయం చేయండి. నేను నా కుటుంబము మేమందరము కూడా ఒక మనసు ఒక ఆత్మ కలిగి మిమ్మల్ని సేవిస్తామని పిల్లరా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే గొప్ప సమాధానంతో కూడినటువంటి సంవత్సరము ఈ సంవత్సరం అనుకుంటుంది. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరి చదవబడిన వాక్యం చూసినట్లయితే ఆదియు అంతము ఆయనే. కాబట్టి ప్రభువా, నా యొక్క జీవితము నా భవిష్యత్తు నీకు తెలుసు కాబట్టి నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను అని ఆయన చిత్తములకు మనం లోబడినట్లయితే ఇలాంటి గొప్ప ఆశీర్వాదం మనం చూస్తాం. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన సంవత్సరమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినారు. అందును బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. నైనా గత సంవత్సరం అంతా కూడా మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిండు హృదయంతో ప్రభువా మీ పాదాలు పట్టుకుని మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తాం. ఈ నూతన సంవత్సరంలో ఆయా రీతిలుగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలని, బైబిల్ చదవాలని, దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలని. అవును ప్రభువా, అయితే ఆయా రీతిలుగా సాధారణ మా జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహలు తీసుకొస్తాడు. మా భవిష్యత్తు మాకు తెలియదు. కాబట్టి ప్రభువా, మా జీవితాలు మీ చేతిలో పెడుతున్నాం. గల కారణము మీరే ఆదియు అంతమునై ఉన్నారు ప్రభువా. కాబట్టి నాయన సహాయం చేయండి, మా పిల్లలందరినీ దర్శించండి. ఈ నూతన సంవత్సరపు ఆనందము ఈ ఒక్కరోజే కాదు కానీ ఈ సంవత్సరం అంతా దయచేయమని, ప్రతి కీడు అపాయాల నుంచి ప్రభువా తప్పించి దేవుని చిత్తమైతే ప్రభువా ఈ సంవత్సరంలో మీకు మహిమకరముగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయమని మరొకసారి యేసు ప్రభువా ఈ సంతోషం సమాధానం ఇవ్వడానికి మీ విలువైనటువంటి ప్రాణమును ఆ కలవరిలో నా కొరకు మా కొరకు పెట్టి ప్రభువా మీరు మాకు చేసినటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క నామమును మహింపరిచే రీతిగా మరి యెహోషువ అన్న రీతిగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవింతుము అన్న వాగ్దానమును మా కుటుంబంలో నెరవేర్చి ప్రభువా మీ యొక్క నామమును మీరు మహింపరుచుకుంటారని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.